దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు మనము మరలా ప్రారంభం చేద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవ, నీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. చదవబోయేటువంటి లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతూ రండి. మా జీవితాలు సరిచేసి సరిదిద్దిని రాకకు సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము అప్పుడప్పుడు వింటూ వస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ పత్రిక ప్రారంభించి సంవత్సరము అవుతూ ఉంది. అంటే అక్కడక్కడ మనము నిరంతరము కాకుండా మనకు వీలు ఉన్న కొలది ఈ పత్రిక మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 6వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నాం. ఈ 11వ వచనములో మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఈ దిన ప్రసంగము ధరించుకొనుట. ఏమి ధరించుకోవాలా? దేహము కనిపించకుండా వస్త్రాలు ధరించుకున్నట్టుగా అపవాది దాడి చేయకుండా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము ధరించుకోవాలి. నిలువెల్లా ధరించుకోవాలి. అవునా? అరికాలు మొదలుకొని తల వరకు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం ధరించుకుందాము అని వాక్యము చెబుతూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి అని వాక్యము చెబుతూ ఉంది. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీలతో మాట్లాడుతూ పలికిన మాట మా యుద్ధోపకరణములు అని అన్నాడు. మన పోరాటం ఆత్మ సంబంధమైన దుష్ట శక్తులతోనే. మన పోరాటము ఆత్మ సంబంధులైన దుష్ట శక్తులతోనే. ఎఫెసీ పత్రిక 6 వచనము 12లో ఇలా రాయబడింది. 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. పోరాటం. ప్రతి విశ్వాసికి ఈ భూమి మీద ఏముంది? పోరాటము ఉంది. పోరాటం ఉంది. పోరాటంలో గెలవాలంటే మనం ఏం చేయాలా? మనం పోరాడున్నది శరీరులతో కాదంట. శరీరులతో కాదు, అనగా రక్త మాంసములతో కాదు. మనం పోరాడేది రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచు ఉన్నాము అని వ్రాయబడింది. పోరాడుచు ఉన్నాం. కాబట్టి మానవ మేధస్సు, మరి సామర్థ్యం, ధనము, నిర్వహణ వంటివి మనం పోరాడున్నది ఏదో ఇక్కడ రాయబడింది. కాబట్టి సాతాను దుర్గములను కూలదొరయలేవు. సాతాను కోటలను, దుర్నీతిని, అబద్ధ బోధలను నాశనము చేయగలిగే ఆయుధాలు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఆయుధాలు మనకిస్తాడు. ఆ ఆయుధాన్ని మనం ఏంటంటే ఉపయోగించుకునే వారుగా ఉండాలి. దేవుడిచ్చే ఆయుధం ఏమిటి? మొట్టమొదటి ఆయుధం చూడండి. ఈ ఆయుధాలు శక్తివంతమైనవి. దేవుడిచ్చే ఆయుధాలు అవి శక్తివంతమైనవి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమిటేవి అంటే ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనవి. దేవుని నుండి వచ్చేవి. పౌలన్నాడు ఈ ఆయుధాలు అన్నాడు అన్నమాట. ఈ ఆయుధాలు ఏంటంటే సత్యము అన్నాడు, నీతి అన్నాడు, జీవము అన్నాడు, సువార్త అన్నాడు, విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, దేవుని వాక్యం, ప్రార్థన, ఇవి దేవుడిచ్చేటువంటి ఆయుధాలు అని పౌలు భక్తుడు తెలియజేశాడు. ఇవి మనము గుర్తుంచుకోవాలి. దేవుడిచ్చే ఆయుధాలు ఒకటి ప్రేమ అనేది గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసము అనేది గుర్తుపెట్టుకోవాలి, రక్షణ, నిరీక్షణ అనేది గుర్తుపెట్టుకోవాలి. అవునా? నీతి అనేది మనం గుర్తుపెట్టుకునే వారుగా ఉండాలి. దేవుడిచ్చే ఆయుధాలు ఖడ్గాలు కాదు, దేవుడిచ్చే ఆయుధాలు కత్తులు కాదు, దేవుడిచ్చే ఆయుధాలు మరి బాంబులు కాదు. అవునా? దేవుడిచ్చేటువంటి ఆయుధం ఏంటంటే ప్రేమ, విశ్వాసము, రక్షణ, నిరీక్షణ, నీతి, యథార్థత. అవునా? ఇవి దేవుడిచ్చేటువంటి ఆయుధాలను మనం ఏంటంటే ధరించుకునే వారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. మనం ధరించుకోవాలంట. ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు ఏ ఆయుధము మన మీదకి వచ్చినా ఆ ఆయుధము ఏమాత్రం కూడా వర్ధిల్లదు, మనం గెలవలేదు అనేది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకో ఆయుధం చూడండి. రోమపత్రికలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను మీకోసమై. రోమపత్రిక 13వ అధ్యాయము వచనం 12. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అన్నమాట ఉంది. ఏం ధరించుకోవాలంట? తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాము అన్నమాట ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు. అవునా? మనము కూడా ఏం చేయాలి? వెలుగై ఉండాలన్నమాట మనకు కనిపిస్తుంది. రాత్రి చాలా గడిచి అన్నమాట ఉంది కదా. సంఘములోని విశ్వాస పాత్రులైన వారిని పరలోకానికి కొనిపోవడానికి క్రీస్తు వెంటనే తిరిగి రాబోతున్న సంగతి పౌలు విశ్వసించాడు. కానీ పౌలు కాలంలో యేసుక్రీస్తు ప్రభు రాలేదు. యోహాను కాలంలో యేసుక్రీస్తు ప్రభు రాలేదు. అయితే ఇప్పటికీ దేవుడు రాలేదు. కానీ మనం ఏం చేయాలంటే ప్రభు రాకడ కోసమై సిద్ధపడేవారుగా ఉండాలి. అదే వాక్యం చెబుతుంది. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపించి ఉందంటే దేవుని రాకడ సమీపిస్తుంది. ప్రభు వస్తున్నాడు.
విశ్వాసులమైన మనము, పరిశుద్ధులమైన మనము దేవుని రాకడ కోసమై మనము సిద్ధపడేవారుగా ఉండాలి. యోహాను సువార్త 14:13లో ఇలా రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చెప్తున్న మాట ఏమిటంటే, మీరు నా నామమున దేన్ని అడుగుదురో దాని చేతును అని లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. కాబట్టి మీరు ఏమడుగుతారో దాన్ని నేను చేతును, నేను ఇస్తాను అని ఆయన చెప్పినట్టుగా ఇందులో మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఈ రోమపత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాము ఆ మాట. రాత్రి చాలా గడిచిపోతుంది, దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలు గడిచిపోయే కొద్దీ ప్రభు రాకడ ఆసన్నం అవుతున్న సంగతి మనం గుర్తుంచుకొని తేజ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోండి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుని బట్టి మరి దేవుని పిల్లలమైన మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఎల్లప్పుడూ ప్రభు రాకడ కోసమై సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. సిద్ధంగా లేని వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశింపలేరు. సిద్ధంగా ఉన్నవాడు ప్రవేశిస్తాడు, సిద్ధపడిన వాడు ప్రవేశించలేడు. నోవహు కాలంలో జలప్రలయం వచ్చిందని నోవహు ప్రకటించాడు. సిద్ధపడిన వారు మాత్రమే ఓడలో ప్రవేశించారు. సిద్ధపడని వారు బయట ఉండి చనిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా అంతే. సిద్ధపడితేనే దేవుని రాజ్యం, సిద్ధపడకపోతే నిత్య నరకం, అగ్నిగుండము అనే మాట బైబిల్ మనకు తేటగా కనిపిస్తుంది. మీరు సిద్ధపడండి అని వాక్యం చెబుతుంది. మరో మాట జ్ఞాపకం చేస్తా. తెస్సలోనిక మొదటి పత్రిక చూడండి ఒకసారి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 5వ అధ్యాయము 8వ వచనములోని మాట మనం చదువుకోవాలి. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్థానమును ధరించుకొందము అని ఉంది. ఏం ధరించుకోవాలి? మనం ఎలా ఉండాలి అంటే వాక్యమే చెబుతుంది, మనం పగటివారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక, మనం పగటివారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకొందము అని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. ధరించుకోవాలి. ధరించుకోకపోతే కనుక మన మీద దాడి ఖచ్చితంగా జరుగుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మత్తులమై ఉండక, మందులమై ఉండక. అవునా? మత్తుగా ఉండువాడు రాత్రి పూట మత్తుగా ఉంటాడు. త్రాగిన వాడు ఏం చేస్తాడు? రాత్రి మత్తుగా మైకంలో ఉంటాడు. అయితే విశ్వాసులమైన మనం ఏం చేయాలంటే ప్రభు రాకడ కోసమై మెలకువగా ఉండాలి. విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను స్థిరస్థానం ధరించుకుందాం. ప్రభువును ధరించుకుందాం. ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం అనేది ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాం. రండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం రాయబడిన మాట, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మనం శక్తివంతులం కావాలంటే ఏం చేయాలంట? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. శక్తివంతులం కావాలనా? అవును. అయితే ఏం చేయాలంట? ధరించుకోండి అని రాయబడింది. ఎప్పుడు? ఇవే దినాలు అంటే ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, ఆపద వచ్చినప్పుడు ఎదిరించుటకు, అవునా, శత్రువును ఎదిరించుటకు, అపవాది క్రియలను లయపరచుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము మనము ధరించుకునేవారుగా ఉండాలి.
ఒకటి, శక్తివంతులం కావాలి అన్నాడు. ముందు శక్తివంతులం కావాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి అని దేవుని వాక్యమే చెబుతున్నమాట. మరొక మాట చూడండి, కొలస్సీ పత్రిక 3:10లో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చూడగా అక్కడ రాయబడిన మాట 3:10లో, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు అన్నాడు. నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఏం ధరించుకోవాలంట? నవీన స్వభావం. నవీన అనగా క్రొత్త స్వభావము అని. క్రొత్త స్వభావం ధరించుకోండి. పాతది విడిచిపెట్టండి, పాత బతుకు విడిచిపెట్టండి, పాత జీవితం విడిచిపెట్టండి, పాత అలవాట్లు విడిచిపెట్టండి, కొత్త జీవితం ధరించుకోండి, నవీన స్వభావం ధరించుకోండి అని కొలస్సీ సంఘానికి పౌలు రాసినట్టుగా దేవుని వాక్యమే చెబుతుంది. నవీన స్వభావము ధరించుకుందాం అని వాక్యం చెబుతుంది. ధరించుకుందాం. ఏదొకటి. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో మనం ఏం ధరించుకోవాలో మరొక మాటకు రాయబడింది అక్కడ. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి అన్న మాట ఉంది. ఈ మాటను చూడండి, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై. ఏం ధరించుకోవాలంట? ఎవరిని ధరించాలా? మనము యేసు క్రీస్తును మనము ధరించుకునే వారుగా ఉండాలి. ప్రభుని ధరించుకోవాలంటే మనము ప్రభువుతో నీలమై ఉండాలి, ప్రభువుతో కలిసి ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు మనం ఆయనను ధరించుకుంటాము అనేది మనకు అర్థమవుతుంది. ప్రభువుని ధరించుకోండి అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనం క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మనకు నియమాలు మనకు కనిపిస్తాం. లోబడాలి ప్రభువునకు. మనం ఆయన వంటి వారం కావాలి. మనం ప్రభువునకు లోబడాలా. రెండవది, మనం ఆయన వంటి వారం కావాలి. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వంటి వారం మనము కావాలని వాక్యం చెబుతుంది. దీని అర్థం ఏంటంటే మనము పూర్తిగా అవినీతిని విసర్జించాలి, శరీర దురాశలను విడనాడాలి. అప్పుడు మనము ఆయన వంటి వారము అవుతాం. ఆయన వంటి వారము కావాలి గుడుక. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలైనా నడుచుకోండి. నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను, నేను ప్రభు ఏకమై ఉన్నామన్నట్టుగా కదా. ప్రభు అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. ఆ విధంగా ప్రభు మనము ఏకం కావాలా, అది దేవుని వాక్యం చెబుతుంది. మనం ఆయన వారం కావాలి, ఆయనలో మనం కలిసిపోవాలనే సంగతి ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. 4:24లో రాయబడిన మాట, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని ఉంది. నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఎలాంటి వారంట? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను అన్నమాట. మన జీవితంలో నీతి, మన జీవితంలో యథార్థత, మన జీవితంలో భక్తి గలవారమై ఇవి ధరించుకుందాం. అంత మాత్రం కాకుండా నవీన స్వభావము అన్నమాట. నవీన స్వభావము ధరించుకోండి అని ఎఫెసీ సంఘస్థులకు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి.
10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా శోధన తప్ప సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును అనే మాట రాయబడింది. ఆయన గురించి రాయబడిన మాట, లేదా ఇలా రాయబడింది, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అన్నాడు. శోధనలు అవి సహించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. అవునా? మనుషులకు కలుగు శోధన తప్ప. శోధన అనేది మనుషులకు కలుగుతూ ఉంది. అది ఎవరి ద్వారానైనా సరే, శోధకుని ద్వారా కావచ్చు, శోధకుని ద్వారా కూడా కావచ్చు. శోధకుడు శోధిస్తాడు, సోదరుడు శోధిస్తాడు. అవునా? అయితే ఇవేం మనకేం ఎక్కువగా, ఎందుకంటే వాక్యం చెబుతున్న మాట చూడండి, దేవుడు నమ్మదగిన వాడు అని ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఆయన శోధింపనీయడు. మీకు ఎంత శోధన అవసరమో అంతని ఆయన ఇస్తాడు. ఏ చెట్టుకు గాలి ఆ చెట్టుకున్నట్టుగా ఆయన దయచేస్తాడు. అయితే ఒక మాటకు రాయబడింది అక్కడ, మిమ్మును శోధింపనీయడు, అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేస్తాడు. తప్పించుకునే మార్గం కలగజేస్తాడు. తప్పించుకొని పోయే మార్గం కలగజేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు అనేది ఈ వచనము మన జ్ఞాపకం చేస్తుంది. ఎబ్రీ పత్రిక 7:25లో, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఆయన శక్తివంతుడు అని మాట్లాడబడింది. సాతాను జయించడానికి, అవునా, శోధన జయించడానికి, పాపము జయించడానికి దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. తప్పిస్తాడు ఆయన ఖచ్చితంగా అని ఉంది. ఈయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున చేస్తున్నట్టు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరము జీవించుతున్నాడు. విజ్ఞాపన చేస్తూ నిరంతరము జీవిస్తున్నాడు. ఎందుకంటే మనము శోధనలో ప్రవేశింపకుండానట్లుగా, పాపములో పడిపోకుండానట్లుగా, అవునా, లోకములో చెడిపోకుండా విజ్ఞాపన కర్తగా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన జీవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని తన రాజ్యం చేర్చుకోవడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు అనేది ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. శక్తివంతుడై ఉన్నాడు. ఒక మాట చూడండి, చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. యూదా పత్రికలో ఇలా రాయబడింది. యూదా పత్రిక 24వ వచనం. యూదా పత్రిక 24వ వచనములో, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్ అని దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది ఆశీర్వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు అనే మాట ఉంది. మనం తొట్టిల్లిపోకుండా ఆయన మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు.
తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలబెట్టుటకు అన్నమాట ఉంది. అవునా? తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక అనే మాట కనిపిస్తుంది. ఈ మాట మనల్ని బలపరచును గాక. ఈ మాట మనల్ని దేవుని రాజ్యం సిద్ధపరచును గాక. అవునా? గుర్తుంచుకుందాం, ఆయన కాపాడేవాడు. కాబట్టి మనము చేయాల్సిన పని ఏమిటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకునే వారుగా ఉండాలి. కవచం మాత్రమే కాదు, దేవుణ్ణి మనం ధరించుకోవాలి. దేవుని ధరించుకున్నాలి. దేవునిలో మనము నీలమైపోవాలి. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలా. దేవుడు మనము ఏకం కావాలి అని దేవుని వాక్యం చెబుతుంది. వారికి మీదట ఇద్దరు గాక ఏక శరీరమై ఉన్నారు అని చెప్పినట్టుగా మనము దేవునితో, దేవుడు మనతో. వాక్యం చెబుతున్న మాట అదే కదా, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అన్నాడు. కాబట్టి మనము ఆయనలో ఉండాలా, ఆయన వాక్యం మనలో ఉండాలి. మనము ఏకం కావాలి. అప్పుడే మన మీద దుష్టునికి ఏమాత్రం కూడా అవకాశము ఉండదు అనేది వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా ప్రభుని ధరించుకుందాం, ప్రభు వాక్యాన్ని ధరించుకుందాం, ప్రభువులో మనం ఉందాం. అప్పుడు మనము కుడి ఎడమ తొలగిపోకుండా ప్రభువే సరైన మార్గంలో నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు మాతో ఉండి మాకు అందించినటువంటి ఈ సందేశం కోసమై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ధరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని బట్టి స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. సాతాను మా మీద దాడి చేయకుండా, సాతాను మా మీద విజయం పొందకుండా వాడిని ఓడించుటకే మీరు మాకు ఇచ్చిన ఈ కవచం, వాక్యం అనే కవచం, మా ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ రాకడ కోసం మేము సిద్ధపడుతూ, అనేకులను సిద్ధపాటు చేస్తూ నీ రాజ్యం చేరే కృప దయచేయమని, దర్శించుమని మీకు అప్పగించుకుంటూ, కూడి వచ్చిన పిల్లలు, యవనస్తులు, పెద్దలను, వృద్ధులను దీవించి వారింటికి పంపమని, మీ చిత్తమైతే మరలా ఈ విధంగా కలుసుకొని సంతోషించుటకు సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.